ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. ఈ డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన శ్యామల. అంటే మీకు శ్యామల అంటే తెలిసే ఉంటుంది, అంటే గతంలో యాంకరింగ్ చేసిన యాంకర్ శ్యామల గారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి సీమరాజా కదా, ఆయన అంతర్జాతీయ అధికార ప్రతినిధి అండి. అంతర్జాతీయ. ఓకే ఓకే, నీకు సమాధానం ఆయన చెప్తాడులేమ్మా, నేను చెప్పాల్సిన పర్లేదు. కానీ నువ్వేమన్నావు అంటే రగ్గు అంటున్నావు. నాకు అర్థం కావట్లా. మీరు రగ్గులు, మంచాలు, దుప్పట్లు, మల్లెపూలు ఇవి తప్పితే మీరు మాట్లాడరా? నువ్వు సరే ఆ వీడియో చూశాను, కానీ నువ్వు చేతికి పెట్టుకున్న వాచి ఆడోళ్ళదా మగవాళ్ళదా అదొక్కటి చెప్పు, నేను ఇంకేం మాట్లాడను. నువ్వు పొరపాటున ఆ రోజు కానీ నువ్వు పెట్టుకున్నావు, ముందు అది చూసి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేనేం అనలేదండి. నువ్వు పెట్టుకున్న వాచ్ గురించి ఒకసారి చూసుకో అని చెప్తున్నా. నీ చేతికి పెట్టిన వాచ్ జెంట్స్ వాచియా లేడీస్ వాచియా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ప్రజలకి ఎందుకు క్షమాపణ చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంట. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, మహిళలను మోసం చేశారు కాబట్టి. మహిళల్ని మోసం చేశారు కాబట్టి. మహిళల్ని ఎవరిని మోసం చేయలేదే? ఎవరిని మోసం చేశారమ్మా? మహా అయితే ఎవరు మోసం చేశారు? నువ్వు మహా అయితే నువ్వు మీ ఆయన మోసం చేసావు తల్లి. నువ్వు మోసం చేసి $12,000 తప్పు. నేను అడుగుతుంది పద్ధతి ప్రకారం మాట్లాడదాం. మనం ఏదైనా పద్ధతి ప్రకారం మాట్లాడదాం. నేను అడుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన హామీ దేనికి? ఏ హామీకి చెప్పు, ఏ హామీకి చెప్పు. ఫలానా 15,000 ఇస్తాను అని చెప్తున్నారు కదా, 15,000 ఇస్తాను అంటున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నాడు. ఎవరు మాట్లాడలేదు కదా. ఆడవాళ్ళందరి తరఫున ఇది వత్తాసు తీసుకుందా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మహిళా లోకం తరఫున మీరు ఏమేం చేశారో మీ పార్టీలో ఉన్న కళాకారులు, ఒకరు రోజా, ఒకళ్ళు విడతల రజనీ కావచ్చు, మరి వాసిరెడ్డి పద్మ, మరి మీరు ఆ మాయాలోకం నుండి ఎందుకు బయటకు వచ్చిందో, నువ్వు ఒక్కదాని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? మీ సీరెడ్డి గురించి కూడా నువ్వేనా వత్తాసు తీసుకుంది? చెప్పులే. ఈరోజు సీరెడ్డి కూడా దండం పెడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి, మీరు మాట్లాడే బూతులకి అన్నిటికీ కూడా ఎందుకు కేసులు నమోదవుతున్నాయో, ఎందుకు మీ పార్టీలో వాళ్ళు అంతా చేసిన తప్పులకి ఎందుకు జైలుకి వెళ్తున్నారు, ఎందుకు పార్టీలు మారుతున్నారు, వాటికి సమాధానాలు చెప్పడం వాళ్ళకి చేతగా అట్లా. సరే, ఇదంతా ఓకే. మరి ఆమె అడుగుతుంది, ఎప్పుడు ఇస్తారు? పేద ప్రజలనే మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. అలాగే చూస్తే గనక గత 5 ఏళ్ళు మీరు చేసింది ఏందమ్మా? గత 5 ఏళ్ళుగా మీరు కరెక్ట్ చేసినట్టయితే మీకు ఇన్ని సీట్లు వచ్చాయి కాదుగా. కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోయిన తర్వాత నువ్వు తప్పితే ఇంకెవరు మగోళ్ళు ఎవరు మాట్లాడట్లే. మరి మగ పురుషులకు ఏమైందో కానీ మరి నువ్వెందుకు వస్తున్నావు? నువ్వు ఎక్కడెక్కడ ఏమేం కార్యక్రమాలు చేస్తున్నావు అందరూ తెలుసు. ఎందుకు మాట్లాడట్లా? అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు కదా. ఎవరు అంబటి రాంబాబు? ఎందుకని మాట్లాడుతున్నాడు అంటే, సంక్రాంతి దగ్గరకు వస్తుంది, గంగిరెద్దులాగా డాన్సులు వేయటానికి పక్కన సంజానం పెట్టుకొని సుకన్యం పెట్టుకొని వాడు ఆ ప్రోగ్రాంకి రెడీ అవుతున్నాడు. వాడు ఎప్పుడు వాడు నీటిపారుదల శాఖ మంత్రిగా మాట్లాడరా అంటే వాడు ఏం మాట్లాడతాడు? పద్దాకల వాడు వచ్చి సినిమాల రివ్యూలు వాడిచ్చేది ఏందండి ప్రతి ఒక్కటి. మరి ఇప్పుడు చెప్పురా, డాకు మహారాజ్ గురించి కానీ, గేమ్ చేంజర్ గురించి కానీ, రీసెంట్గా వెంకటేష్ సినిమా వస్తుంది, మరి వీటికి కూడా రివ్యూస్ ఇరా. ఇవి సంక్రాంతికి ఈ 3 సినిమాలు వస్తున్నాయి కదా, మరి వీటి గురించి చెప్పురా. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక టీఎంసీ అంటే ఏంది, క్యూసెకండ్ అంటే ఏంది, డయాఫ్రమ్ వాల్ అంటే ఏంది, ఈ సంవత్సరం డిసెంబర్కి పూర్తి చేస్తాం అని వాళ్ళు ఏ సంవత్సరం పూర్తి చేయడం చేతకాల. కానీ బాబు గారు ఇప్పుడు చెప్తున్నారు, ఈ 2029 లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. రీసెంట్గా ఇంకో కొత్త ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. ఏదన్నా కానీ సాగునీరుకి తాగునీరుకి రైతులు 3 పంటలు పండే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో నీళ్లు, ఎక్కడికి వర్షం ద్వారా వచ్చిన నీళ్ళు కావచ్చు, ఇవి సముద్ర పాలు అవ్వకుండా ప్రతి ఒక్క చుక్క నీరును కూడా ఒడిసిపట్టే విధంగా మేము ఇక ఏపీ అంటే 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో. ఇవన్నీ కాదబ్బా, అంబటి రాంబాబు ఒక పాట పాడుతున్నాడు.
ఇది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిది ఖుషీలో సాంగ్ ఉంది కదా. ఆడవాళ్ళ గురించి నువ్వు ఒక్కడే అంటే ఒక్క నిమిషం ఆ ఖుషీలో సాంగ్ పాడుతూ ఆయన చెప్తుంది ఏంటంటే గనక ఈ కూటమి ప్రభుత్వం మాటలు కూడా అలాగే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తిడతా, పవన్ కళ్యాణ్ గారి పాట పాడటం ఏంద్ర నాకు అర్థం కావట్లా నీకు. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని పాట పాడటం ఎందుకని? సంజనాన్ని పక్కన పెట్టుకుంటావు 60 ఏళ్ల వయసులో, సుకన్యాన్ని పక్కన పెట్టుకుంటావు 60 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళాంతో కాపురం చేసుకోరా అంటే సంజనాతో చేయమంటారా, సుకన్యతో చేయమంటారా? పాత గుంటూరులో అమ్మాయి బాగుంటుందా? ఏమేం చేస్తుంది? అంతేనా? ఇంకేం చేయదా? ఇలాంటి మాట్లాడరా నువ్వు మాట్లాడేది? నువ్వు రావా? ఒక్కటేనా? గుంటూరులో వద్దొద్దు, పెళ్ళం కొట్టిద్ది. ఏడ సత్తెనపల్లిలో పెడతావా లేకపోతే ఎక్కడ పెదకూరపాడులో పెడతావా ప్రోగ్రాం? పెట్టుకో, ఏడో పెట్టుకోరా. సంక్రాంతికి గంగిరెద్దును రెడీ చేస్తున్నాం అండి, అది మాత్రం వాస్తవంగా చెప్తున్నాం మేమైతే.